హాయ్ స్టూడెంట్స్, నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్. ఈరోజు ఈ సమ్ చూద్దానన్నా. ఈ సమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. చూడనన్నా, 8 సెకండ్ల పాటు 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణంతో ఒక సరస్సుపై నిశ్చలంగా బయలుదేరిన పడవట ఈ సమయంలో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది? పడవ దూరం కావాలట. తన యొక్క వేగం ఇచ్చాడు, టైం ఇచ్చానన్నా. మనకి ఏం కావాలి? దూరం కావాలి. చూడన్నా, ఏ బోట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్ అంటున్నాడు. ఏ బోట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్ అట అనే లేక్ కింద స్ట్రైట్ లైట్ ఇన్ ఏ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. రేట్ ఎంత అన్నా? సో 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఇది. సో వాట్ ఈస్ ద ట్రావెల్ డ్యూరింగ్ దిస్ టైం అంటున్నాడు. సో మనకి చలన సమీకరణాలు ఉంటాయి. ద ఈక్వేషన్ ది మోషన్స్ ఉంటాయా ఏంటన్నది. సో ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఉంటుంది. అందరు తెలుసు వెరీ వెల్. ద స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటే నిశ్చల నుండి బయలుదేరిందంటే మనము యూ టేకెను 0 తీసుకోవాలి. సో తొలివేగం 0 తీసుకోవాలన్నా. సో వేసేనన్నా. సో దూరం కావాలి. ఎస్ ఈక్వల్ టు యూ అంటే టీ కూడా అంతైనా 0 కదా. సో హాఫ్ ఏటీ స్క్వేర్. మరి ఏ ఎంత ఇచ్చానన్నా? సో 3 ఇచ్చానన్నా. 3 ఇచ్చాడు. మరి టైం ఎంత ఇచ్చానంట? 8 సెకండ్లు. సో టీ స్క్వేర్ అంటే 8 సెకండ్లు. సో క్యాన్సిల్ చేయండి. 2 1 జా 2 4 జా. సో 3 4 జా 12. 12 8 జా ఎంత? 96 వస్తుంది. ఏ 96? దూరం కదా. సో ఖచ్చితంగా చూడండి, అన్ని 96 ఇచ్చాడా. ఇది గుర్తుంచుకోవాలా. సో 96 మీటర్లే. చేయిపోయినా పర్లేదు. దూరం ప్రమాణాలు ఏంటి? మీటర్ సెకండ్ కాదు, మీటర్ పర్ సెకండ్ కాదు, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాదు. ఏమవుద్ది? 90 మీటర్లే. ఇది ట్రిక్ నన్న. సింపుల్ లాజిక్. తెలియకపోతే ఎలిమినేషన్ మెథడ్ తీసుకోవచ్చు మనకి ఈజీగా. దిస్ ఈజ్ ద ట్రిక్ ఫర్ ది తీసుకొచ్చింది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మోహన్ స్టడీ సర్కిల్.